పచ్చి అబద్ధం అంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటే మెడికల్ కాలేజీ ప్రారంభించారు. ఇంతకంటే మోసం ఇంకేమైనా ఉంటుంది? ఓపెన్ మోసం. చూపించారు. మెడికల్ కాలేజీలు ఆరంభమైపోయి 5వ మెడికల్ కాలేజీకి 6వ మెడికల్ కాలేజీ ఏది పాడేరు దీని మన దీని పులివెందులది 50 సీట్లు ఓకే కూడా అయినాయి. వద్దంది పులివెందులది వద్దంది ఈ గవర్నమెంట్ వచ్చాక. పాడేరుది క్లాసులు కూడా బిగిన్ అయిందని మళ్ళీ ఆపుకొచ్చారు. ఇప్పుడు అది పీపీపీ కింద ఇస్తున్నారు. అవి ఏంటి 4 పూర్తయిపోయినాయి. వీళ్ళు ఏం చేస్తారు, పూర్తిగా 4 చూపెడతారు. ఒక రకంగా అమ్మేసుకోవడం అనొచ్చు. దీన్ని అమ్మేయడం కాదు, దోచి పెట్టడం. అమ్మడం అంటే అయిపోయిన కాలేజీలు, నేను అనేది ఆల్రెడీ అయిపోయిన కాలేజీలు పీపీపీలు ఇస్తున్నాం అంటే. పీపీపీ అంటే వీళ్ళు చేస్తున్నది ఏంటంటే 100 కోట్ల రూపాయల చేతిలో ఉన్నోడికి 1000 కోట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ మీరు వెరీ సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ భాష్యం స్కూల్ పెడతాడు ఒకడు, ఆ పెట్టక ముందు ఆ ఏరియాలో 10 లక్షల రూపాయలు ఉంటుంది ల్యాండ్. స్కూల్ పెట్టి అక్కడ రోడ్ వేసిన దగ్గర నుంచి ఆ ఏరియా రేట్లు ఎట్లా పెరుగుతాయి? మెడికల్ కాలేజీ పెడితే చుట్టూత రేట్లు పెరుగుతాయి. ఇతను భూ సమీకరణ చేసి, భూ సమీకరణ కాదు జగన్ చేసిన సేకరణ చేసిన టైంలో ఆయా ల్యాండ్స్ వాల్యూ మొత్తం కలిపితే ఒక 7,000 కోట్లు 8,000 కోట్లు మాక్సిమం 10,000 కోట్లు అనుకుందాం. భూ సేకరణ కింద తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇవాళ 1,00,000 కోట్లు అది. ఇందులో 4 తీసేయండి, మిగతా వాటిది కనీసం 60,000-70,000 కోట్లు. గవర్నమెంట్